హలో, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్. ఇంకొక వ్లాగ్తో వచ్చేసాను. ఇంకా మార్నింగ్ అయితే టైం వచ్చేసి 6 o'clock అయితే అవుతుంది. ఇంకా లేచే టైంకే చూసారు కదా, ఈ సౌండ్స్ అవి బాగా ఆ టైంకే వస్తాయి అన్నమాట. మార్నింగ్ వీడియో షూట్ చేద్దామంటే ఆ టైంకే చెత్త తీసుకెళ్ళడానికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా 6 ఆఫ్టర్ అలా అయితే వచ్చేస్తుంది. మేమైతే ఇంకా ఎర్లీగా వస్తుంది కదా అని చెప్పేసి నైట్ పడుకునేటప్పుడు అవన్నీ క్లీన్ చేసేసుకొని నైట్ 9:30 అప్పుడు బయట అయితే డస్ట్బిన్ పెట్టేస్తాం. మార్నింగే క్లీన్ చేసేటప్పుడు ఫ్లోర్స్ వాచ్మెన్ వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోతారు కిందకి 5 o'clock అలా అయితే. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకా మార్నింగ్ లేచేసి ఫస్ట్ సాంగ్స్ పెడదామని స్విచ్ ఆన్ చేసి అయితే ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఏమన్నా పిండిలు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో నుండి తీసేసి బయట పెట్టేస్తాను. ఇంకా కిచెన్ విండోస్ డోర్స్ అవన్నీ ఓపెన్ చేస్తాను. నైట్ అంతా క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి ఓపెన్ చేస్తే కొంచెం చల్లటి గాలి అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నైట్ పడుకునేటప్పుడే సిలిండర్ కూడా కింద అయితే కట్టేస్తాను అనమాట. ఇంకా అది కూడా తిప్పి ఆన్ చేసి అయితే పెట్టేస్తాను. ఇంకా నైట్ అయితే లంచ్ బాక్సెస్ అవన్నీ తీసుకొచ్చినవి కడిగేస్తాను కదా. ఇంకా కడిగేసినవన్నీ కౌంటర్ టాప్ మీద ఉంటే అవన్నీ తీసేసి అయితే ఎక్కడెక్కడైతే మార్నింగ్ లెగవగానే అయితే సెట్ చేస్తాను. త్వరగా టైం ఉంది అనుకుంటే ఇట్లా ఈ పనులు అయితే చేసేస్తాను. ఒక్కొక్కసారి ఇంకా టైం లేదు ఫాస్ట్గా అంటే అవన్నీ పక్కకి నెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అలా ప్రిపేర్ చేస్తాను. కొంచెం టైం ఉంది కాబట్టి కొంచెం 15 minutes అటు ఇటుగా అయితే చేస్తాను అనమాట. ఇంకా తర్వాత కంప్యూటర్ స్విచ్ ఆన్ చేసా కదా, ఇంకా అదైతే ఆన్ చేసేసి సాంగ్స్ అయితే పెట్టేస్తాను. ఇంకా బయట అయితే ఊడ్చేసుకొని వచ్చేసాను. బయట బాగా ఇసుకగా ఉంది. సో అందుకని ఫస్ట్ అయితే ఊడ్చేసాను. ఇంకా మాపింగ్ అయితే చేయలేదు, ముగ్గేం వేయలేదు. ఇంకొచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తూ ఉన్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ బ్యాటర్తో ఊతప్పాలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని క్యారెట్ అవన్నీ అనమాట. ఇంకా పిల్లలైతే కూర్చొని తింటూ ఉన్నారు, వేస్తూ ఉన్నాను నేను. నేనైతే ఒక పక్కన సాంగ్స్ కూడా అవన్నీ పెట్టేసుకుని డివోషనల్గా అయితే వింటున్నాను. డైలీ స్టార్టింగ్ ఒక వినాయకుడు సాంగ్ పెట్టేసుకొని తర్వాత ఏవైనా కృష్ణుడి సాంగ్స్ కానీ వెంకటేశ్వర స్వామి ఏవైతే ఇంకేవంటే అవన్నీ అయితే పెట్టేస్తాను అనమాట. దాంట్లో వేసుకుంటావు అక్కడే ఉంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ వేస్తూనే టిఫిన్ అయితే వేస్తూనే ఇంకా వాటర్ అయితే తాగుతున్నాను, హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇంకా పిల్లలు తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఈరోజు వచ్చేసి కర్రీ గుత్తొంకాయ అయితే చేస్తున్నాను. లాస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగుంది, చపాతీలోకి చాలా బాగుంటుంది వంకాయ. మళ్ళీ అయితే తీసుకొచ్చారనమాట. పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా. సో మళ్ళీ అదే అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చెప్పేసి వెళ్ళిందనమాట జిషి గుత్తొంకాయ చేయమని. ఇంకా అలాగే రోటీలో కూడా బాగుంటున్నాయి కదా అని చెప్పేసి నేనైతే గుత్తొంకాయ అండ్ కొంచెం పాప వరకే రైస్ అయితే పెట్టేశాను. ఇంకెక్కడ వచ్చేసి బాక్సెస్ కూడా అయితే కర్రీస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అయితే ఆరపెట్టేసి ఇంకా బాక్సెస్ అయితే లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ అయితే చేస్తూ ఉన్నాను. ఈరోజు బాగా ఇంకా పూజ అవి చేద్దాం అనుకున్నాను. ఇంక ఇవన్నీ అయిపోయేటప్పటికే చాలా టైం పట్టింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయి నేను తినేసాక హౌస్ క్లీనింగ్ చేసేసి టైం అయితే బాగా పట్టేస్తుంది. చేస్తూ ఉంటే పనులు అయితే అలాగే వర్క్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఇంకా సాయంత్రం వరకు కూడా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కొంచెమే ఒక 2 hours అలా అయితే బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో కూడా కొంచెం బట్టలు వేసుకొని అలా అయితే క్లాత్స్ అవి మిషన్లో వేసేసి అవి ఆరేసుకుంటూ అయితే ఉండిపోతాను.
ఇంకేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా స్నాక్స్ కానీ అవన్నీ చేయాలంటే ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే పెట్టేసుకుంటాను. ఇంకెలా అయితే బాక్సెస్ అయితే పెట్టేశాను. నేరేడు పళ్ళు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా బాక్స్లో పెట్టేసి ఇంకా బాక్సెస్ అన్నీ అయితే ఇద్దరివి. బాబు అయితే ఇంటికి వచ్చేస్తున్నాడు. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి తనైతే తినేసి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా వారికి అండ్ పాపకి ఇద్దరికి క్యారేజ్ అయితే 10 o'clockకి 9:30 తర్వాత అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇంకా కుకింగ్ అవి అయిపోయింది. బటర్ మిల్క్ అవన్నీ చేసేసి బాక్సెస్ అయితే పెట్టేశాను. ఇంకా అంత హడావుడిగా ఉంటుంది. ఆ టైం వరకు అయిపోయాక ఇంకా రిలాక్స్డ్గా కొద్దిసేపు ఉండి మళ్ళీ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కొంచెం అలా కూర్చుండిపోతాను. తిరుగుతూనే ఉంటాం కదా వంట చేసే బిజీలో, కొంచెం ఆ టెన్షన్ అవి తగ్గించేసుకొని మళ్ళీ అయితే పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకప్పటికి నేను 11:30 అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో పనులు అవన్నీ చేసుకొని ఊడ్చుకొని మాప్ చేసుకొని అవన్నీ మాప్ అయితే చేయలేదులేండి, అవన్నీ క్లీన్ చేసేటప్పటికి 11:30 అలా అవుతుంది. ఇంకా పూజ రూమ్ అవన్నీ క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను కదా, ఇంకా అవన్నీ కడుగుతూ ఉన్నాను. కుందులు అవన్నీ కడిగేసి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుందాం. ఈవినింగ్ టైం ఎర్లీగా అయితే పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మొత్తం అయితే నిమ్మకాయ వేసేసుకొని అయితే విమ్ జెల్ వేసేసుకొని క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా టైం 11:30 అయిపోయింది. ఇంకేం చేస్తాంలే పూజ అలా చేస్తున్నా కానీ నాకేమో అన్నీ క్లీన్ అయిపోతేనే పూజ చేయాలనిపిస్తుంది. ఇల్లు మొత్తం షింక్ కానీ అవన్నీ క్లీన్ చేస్తేనే బాగా ఫ్రెష్గా మంచిగా చేసాము అని అనిపిస్తుంది. అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ అలా మధ్యాహ్నం టైంలో అయితే పాప అయితే మొన్న సండేనే కేక్ అడిగిందనమాట. ఇంక ఇప్పుడు టైం వచ్చేసింది. ఈరోజు అయితే గోధుమ పిండి అండ్ బెల్లంతో అయితే కేక్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా ఫస్ట్ అయితే బెల్లాన్ని ఒక 3/4 కప్ అయితే కరగపెట్టుకుంటున్నాను. ఒక 1/4 కప్పు వాటర్ అయితే పోసేసుకొని మొత్తం కరగపెట్టుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఒక 1/2 కప్ అయితే పెరుగు అయితే వేసేసుకొని బాగా బీట్ చేసేసి, ఇందాక బెల్లం పాకంలా చేసాం కదా, కొంచెం అది థిక్గా అయిపోతుంది. వాటర్ లాగే ఉంటుంది. కొంచెం ఉడికితే ఆరిపోయాక కొంచెం థిక్గా అయితే ఫామ్ అవుతుంది. దాంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ అండ్ నెయ్యి కూడా వేసేసుకున్నాను. 1/4 కప్ కన్నా కొంచెం పెచ్చుగా నెయ్యి అయితే వేసేసుకొని సేమ్ అదే బౌల్, ఏ బౌల్తో అయితే తీసుకున్నాం బెల్లం అదే బౌల్తో అన్నీ తీసుకొని ఫస్ట్ ఈ లిక్విడ్స్ అన్నీ అయితే బాగా కలిసేలాగా అయితే బీట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఒక పక్కన 1 కప్పు నెయ్యి కూడా అయితే గోధుమ పిండి కూడా అయితే తీసుకొని అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా మైదా అంటే ఎప్పుడు బయట తీసుకొస్తున్న కేక్స్ కూడా అన్నీ మైదానే కదా, కొంచెం గోధుమ పిండి కూడా ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం అయితే గోధుమ పిండితో అయితే ట్రై చేశాను. బాగా వచ్చింది, చాలా బాగుంది. కొంచెం బెల్లం కదా, షుగర్ కూడా యూజ్ చేయలేదు, చాలా బాగుంది, హెల్తీగా కూడా కదా అని చెప్పేసి గోధుమ పిండితో అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా బాగా బీట్ చేసేసుకున్నాక లిక్విడ్స్ అన్నీ బాగా బీట్ చేసుకున్నాక ఇంకా గోధుమ పిండి అయితే వేసేసాను. అందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకున్నాను. తర్వాత బేకింగ్ సోడా ఉప్పు అంటారు కదా, అది వేసేసుకున్నాను. తర్వాత కోకో పౌడర్ ఉంది. ఇంకా ఆ ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళు లైక్ కాఫీ లాగే ఉంటుంది, అది ఇష్టపడిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. కోకో పౌడర్ వేసుకోకపోయినా బాగానే వస్తుంది, బట్ నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇంకా బాగా ఎలా వస్తుందో ఇంకా మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. కొంచెం ఫ్రీగా ఉండే బౌల్లో పెట్టుకుంటే బాగానే ఉండిద్ది, కానీ సరిపోయింది. కొంచెం తిప్పేటప్పుడు కొంచెం చిన్నగా స్లోగా టర్న్ చేయాలనిపించింది. అలా నీట్గా మొత్తం అయితే ఈజీగా కలిసిపోతుంది. కొంచెం అదేంటంటే బ్యాటర్ అంతా కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది, కానీ అలాగే ఉండాలి దీనికి.
కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇంకేమి వేసే పని ఏమి ఉండదు. మామూలుగా మనం చేసే మైదాతో ఎగ్స్ అవి వేసుకునే దానికి ఏంటంటే కొంచెం లూజ్ అవ్వడానికి బ్యాటర్ దాంట్లో పాలైతే కొన్ని మిక్స్ చేస్తాము. దీంట్లో ఏం అవసరం లేదు. అలా థిక్‌గా బ్యాటర్ అనేది గట్టిగానే ఉండాలన్నమాట. మనం దోస బ్యాటర్ కొంచెం గట్టిగా వేస్తాం కదా ఊతప్పాలకి వాటికి, అలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇంకేం యాడ్ చేసే పని అయితే ఏమి ఉండదు. మొత్తానికి మొత్తం అయితే కలిసిపోయింది. బ్యాటర్ అంతా కలిసిపోయాక ఇంకా మొత్తం కలిపేసి తర్వాత కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా కేక్ మౌల్డర్ అయితే దాంట్లో కొంచెం నెయ్యి అండ్ గోధుమ పిండి అయితే కింద అయితే పెట్టేసుకున్నాను. నా దగ్గర బటర్ పేపర్ అయితే లేదనమాట. ఇంకా నేనైతే ఇంకా కేక్ బ్యాటర్ అంతా దాంట్లో పెట్టేసి కొంచెం థిక్‌గా ఉంది కదా, మొత్తం లెవెల్ అవ్వాలని చెప్పేసి కొంచెం కింద కడుతూ ఉన్నాను. కింద లమ్స్ అవేమి ఎయిర్ బబుల్స్ అలాంటివి ఏం లేకుండా ఉంటాయి అని చెప్పేసి కిందేసి కొడుతూ ఉన్నాను. నేను ప్రీహీట్ చేయడానికి తెలియక చూసుకోకుండా ఒక చిన్నదే తీసుకున్నాను. అంటే ఇది స్క్వేర్ షేప్ కదా, ఈ మోల్డర్ అయితే దాంట్లో అయితే పట్టలేదన్నమాట. మళ్ళీ ఇంకొక కడాయి లాంటిది తీసేసుకొని వేస్తేనే అందులో పట్ల. ఇంకేం చేయాలి, మళ్ళీ తీసేసి ఇంకొక బాండీ ఉంటుంది కదా అది పెట్టేసుకొని మళ్ళీ హీట్ చేసేసుకున్నాను. ఇంతలోపు ఇంక ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాను. కొన్ని బాదం అండ్ బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా, కిస్మిస్ అండ్ జీడిపప్పు అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని పైన అయితే వేసేసుకున్నాను. ఇంకా అయితే పెట్టేసి ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక 25 మినిట్స్ అయితే బేక్ చేసేసాను అనమాట గ్యాస్ స్టవ్ మీద. ఎప్పుడు ఓవెన్లో పెడతాను, ఈసారి డైరెక్ట్గా బాండీలో కింద స్టాండ్ ఉంటుంది కదా కిచెన్ స్టాండ్స్ అవి అలాంటిది పెట్టేసాను. ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది. ఒక పక్కన పెట్టేశాను, అవి ఆరిపోతాయిలే. అంతలోపు కిచెన్ అంతా ఇంకా చిందరవందరగా చేసేసాం కదా, ఇంకా అన్నీ మధ్యాహ్నం తిన్న ప్లేట్స్ అవన్నీ ఇంకా షింక్లో ఉండిపోయినాయి. ఇంకా కేక్ బ్యాటర్ అవి కలిపినాయి. ఇంకా అవన్నీ అయితే తీసేసి సర్దేస్తున్నాను. ఇంకా కిచెన్ మొత్తం అయితే గిన్నెలు అవన్నీ కడిగేసుకొని కౌంటర్ టాప్ మొత్తం అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. రోజుకి నాకు తెలిసి ఒక 4 సార్లు ఏమో క్లీన్ చేస్తాను అనమాట కిచెన్ కౌంటర్ టాప్ని. ఎలా అంటారా, నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ కల్లా క్లీనింగ్ చేస్తామా, బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఒకసారి క్లీనింగ్ చేస్తాము, మళ్ళీ అలాగే లంచ్ ప్రిపేర్ చేసేసాక క్లీన్ చేస్తాము. ఇంకా లంచ్ మొత్తం అయిపోయినాక మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి క్లీన్ చేస్తాం. మళ్ళీ ఇలా ఆఫ్టర్నూన్ పిల్లలన్నీ తినేసి గిన్నెలు కడిగినాక మళ్ళీ క్లీన్ చేస్తాము. నైట్ పడుకునేటప్పుడు క్లీన్ చేస్తాం. నాకు తెలిసి అలాగే 4 సార్లు అయితే రోజుకి ఆ కౌంటర్ టాప్ని ఇంకా క్లీన్ చేస్తూనే ఉంటాము.
ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయాక ఇంకా కేక్ హీట్ అయితే తగ్గిపోయింది. ఇంకా దాన్ని అయితే తీసేసి పీసెస్లా కట్ చేసి ఇంకా జార్లో అయితే పట్టేస్తున్నాను, గ్లాస్ జార్లో. నేనైతే ఒక పీస్ అయితే తిన్నాను. ఫస్ట్ ట్రై చేసినాక నేనే ట్రై చేస్తాను అనమాట. సినిమాలో సీన్స్ లాగా ఏమన్నా ట్రై చేసినప్పుడు ఫుడ్ కొత్తగా అది మనం తిన్నాకే అందరికి పెడుతున్నట్లు అనమాట. ఇంక ఈవినింగ్ వచ్చేసి పిల్లలకి పునుగులు అయితే స్నాక్స్ వేసి పెట్టాను. ఇంకా నైట్ ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక వ్లాగ్తో కలుస్తాను.